ఫస్ట్ 26:6-24 చదివితే ఎవరైనా చదవగలరా? ఉండనేరరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. చాలు, దేవునికి సిరికిని దాసులుగా ఉండలేమంట. సో ఇద్దరు టూ మాస్టర్స్ని మనము ఒకటేసారి ఈక్వల్గా ప్రేమించలేమంట. దీని తర్వాత ఆకాశ పక్షుల గురించి, అడవి పువ్వుల గురించి, అడవి గడ్డి గురించి చెప్పి తర్వాత అన్యులు కూడా దానినే ఎదుగుతూ ఉంటారు. నువ్వు తినే తిండి, వేసుకునే బట్టల కంటే నీ ప్రాణము, నీ దేహము ముఖ్యమైనది కాదా? దీని తర్వాత ఇవన్నీ అన్యజనులు కూడా కావాలని కోరుకుంటారు, వాళ్ళు దానికోసమే ప్రయాసపడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి నీకు తేడా ఏంటి అంటే, నీ తండ్రి అయిన దేవుడు నీకు ఇవన్నీ కావాలి, నీకు సమకూరుస్తాడు కూడా. కాబట్టి ముందర దేవుణ్ణి, ఆయన రాజ్యంని వెతకమని అంటాడు. దాని తర్వాత బాధలన్నీ పక్కన పెట్టేయండి అని. సో బేసిక్గా దైవము, మనీ, ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ చేసి తర్వాత ఎందుకు అనే క్వశ్చన్ లేదా స్టేట్మెంట్ ఎందుకు అనేది జస్టిఫై చేయడానికి చూద్దాం. సో ఒక ఎగ్జాంపుల్ ఉందండి మాథ్యూలోనే, మాథ్యూ 19:16-23. మాథ్యూ 19:16-23లో ఇది ఒక అతను వచ్చి, దేవుడా నేను మంచి మాస్టర్, గుడ్ మాస్టర్, నాకు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అడిగితే దేవుడు చెప్తాడు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలించకూడదు, ఇవే కాకుండా తండ్రిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇవన్నీ చెప్తే నేను అవన్నీ చేసి ఉన్నాను తండ్రి, ఇంకా ఏం చెయ్యాలి అని అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నీ దగ్గర ఉన్న సిరి సంపదలన్నీ అమ్మేసి 21లో ఉంటుంది, చదవండి ఒకసారి. అందుకు యేసు పరిపూర్ణ అవడకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీకు వచ్చి నన్ను వెంబడించమని అదంతా చెప్పను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తిపరుడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. సో ఈయన బాగా రిచ్ మ్యాన్, ఇదైతే అర్థమైంది. నేను అన్నీ చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలి అని ఆయనే అడిగాడు, యవ్వనస్తుడు ఆయనే అడిగాడు. దేవుడు చెప్పాడు, ఎందుకంటే ఇప్పుడు ఇతను సిరికి బానిసై ఉన్నాడు, సిరిని వదులుకోలేకపోయాడు. అందుకనే దేవుడు సిరిని వదిలేసాయి, నీ ఆస్తిని అంతా అమ్మేసాయి అంటే చాలు. ఆ ఒక్క మాట విని వెనక్కి వెళ్ళిపోయాడు, ఎందుకంటే తన సిరిని వదులుకోలేకపోయాడు అనమాట. మనం కూడా అలానే ఉన్నామా? ఇప్పుడు మీరు దాసులు దేవుడికా మనీకా అంటే అందరం ఏకీభవిస్తాం, దేవుడికే కావాలి, దేవుడే నేను ఐ విల్ సర్వ్ మై మాస్టర్, మై గాడ్ అని అంటాం. కానీ నిజంగా మనం చేయగలమా? ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తే మనం కూడా వదిలిపెట్టమా? తెలీదు. కానీ ఇదే అబ్రహాంతో చూస్తే, అబ్రహాం జెనసిస్ 14లో ఉంటుంది, జెనసిస్ 14:21-24. ఇందులో సొదొమ రాజు వచ్చి, నీ దగ్గర ఉన్న మనుషుల్ని నాకు ఇవ్వు, నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ నీకు ఇస్తాను, నువ్వు తీసుకో అంటే అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే, నీ దగ్గర నుంచి నాకు వస్తే ఒకవేళ ఆస్తి, నిన్ను కనపరుస్తారు జనాలు. ఎవరు? దేవుడు కాదు నిన్ను ఆశీర్వదించింది, ఆయన నీకు ఇచ్చాడు అని చెప్పేసి, ఎక్కడ నా దేవునికి మాట వస్తాదో అని చెప్పి నాకు నీ ఆస్తి వద్దు అని తృణీకరిస్తారు. అంటే వచ్చిన దాన్ని వదులుకునే శక్తి, ఆ సంకల్పము ఆ అబ్రహాంలో ఉందన్నమాట. అబ్రహాం లాగా మనం వదులుకోగలమా దేవుడి నుంచి కాకుండా మనిషి నుంచి వచ్చే ఆస్తిని? లేకపోతే ఈ రిచ్ మ్యాన్ లాగా, ఈ యంగ్ మ్యాన్ లాగా మనం ఆస్తే కావాలి, దేవుడు వద్దు అని పారిపోతాము? సో ఈ రెండిటి వల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే, సిరికి ఒక్కసారి మనము పట్టుబడి ఉంటే దాన్ని వదులుకోలేమన్నమాట. ఇంకా సిరి గురించి ఏముందంటే, నెక్స్ట్ 1 తిమోతి 6:10లో ఉంటుంది. 1 తిమోతి 6:10 ఏమని ఉంటుంది? చదువుతారు ఎవరైనా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష చాలండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలమంట. అందుకనే దాని నుంచి మనం ధనం కాదు, ధనం అంటే తిరగడానికి పట్లేసుకోవడానికి కావాలి, కానీ ధనం అన్నిటికీ మూలం కాదు. ధనాపేక్ష అంట, ధనాపేక్ష అన్ని కీడులకి మూలము. ఇంకా దాని గురించి ఎలా ఉంటుంది? కొలెషియన్స్ 3:5లో ఉంటుంది. కొలెషియన్స్ 3:5లో
కావున భూమి మీద నున్న మీ అవయవములను నీ అవయవములను అనగా జారత్వము అపవిత్రతను అండ్ అమాతులతను అండ్ దురాశను దురాశ విగ్రహారాధనమైన ధనాపేక్ష దేంతో కంపేర్ చేస్తున్నారు? విగ్రహారాధన. కంపేర్ కూడా కాదు, విగ్రహారాధన అంటే ధనాపేక్ష అంటే. అందుకని అలాంటి విగ్రహారాధన ఉన్నప్పుడు, ఆ ధనాపేక్ష మనకు కలిగినప్పుడు అది సమస్తమైన కీడులోకి తండ్రి అది కారణం చేస్తుందంట. అందుకనే ఆ ధనాపేక్షని మనం వదిలేయగలగాలి. ఎలా ఇప్పుడు దాంట్లో మనం మాథ్యూ 6:24-34 సొలొమోను గురించి కూడా ఒక వాక్యం ఉంది. సొలొమోను గురించి ఏమని ఉంటుందంటే 29లో ఈ అడవి పువ్వులు కానీ, అడవి గడ్డి కానీ, ఆకాశ పక్షులు కానీ వీటన్నిటికీ కూడా సమస్త ఘనమైన సొలొమోను ఆ టైంలో కూడా అసలు కంపారిజనే కాదంట. ఎందుకు కంపారిజన్ కాదు తెలుసా? మీ అందరికీ తెలుసు, సొలొమోను మంచి జ్ఞానవంతుడు అయిన రాజు. ఆయన కలలోనే నాకు జ్ఞానం కావాలి తండ్రి అట్టి మహారాజు అనమాట. అటువంటి విజ్డమ్ ఏమంటారు? జ్ఞానంని పొందుకొని తర్వాత తనే వదిలేశాడు. ఎలా అంటే 1 Kings 10 చాప్టర్లో ఉంటుంది. 1 Kings 10లో ఏముంటుందంటే 24. 1 Kings 10:24 ఎవరైనా చదవరా? First Kings 10:24. అతని హృదయం ముందు ఎవరు? సొలొమోను హృదయం ముందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్యములను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరారంట. అందరూ ఏమనుకుంటాం, ఆయన దగ్గరున్న ఆస్తిని చూడటానికి వచ్చారేమో, ఆ దేశపు యువరాని వాళ్ళు కాదు. ఆయన హృదయంలో పెట్టిన జ్ఞానంని వినటం కొరకు, దేవుడు పెట్టిన జ్ఞానంని వినటం కొరకు దేశమంతా వచ్చేది, లోకమంతా ఆయన దగ్గరకు వచ్చి వినేదంట. జస్ట్ ఆ తర్వాత మరి ఇట్లా ఉన్నప్పుడు, ఇంత ధనము ఇంత జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని సంరక్షించుకున్నాడా సొలొమోను? లేదు. ఆయనకున్న ధనం బట్టి నెక్స్ట్ చాప్టర్లోనే 11th చాప్టర్లో 1 నుంచి 9 వరకు ఆయన చేసిన ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇతర అన్యుల్ని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు ఎవరి దగ్గరకైతే వెళ్ళొద్దు అన్నాడో వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. మామూలుని కాదు, రాణుల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? మామూలు వాళ్ళు పెళ్లి చేసుకోగలరా? ధనమున్న వాళ్ళే కదా. ఆయన ధనం వల్ల రాణుల్ని, ప్రిన్సెసెస్ని వీళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళు పూజించే అన్య దేవతల కోసం గుళ్ళు కట్టించాడట. ఆ ధనమంతా దేనికి కట్టించాడు? వాళ్ళ పాత అన్యుల గుళ్ళు కట్టించేసేసి తర్వాత ఏమైందంటే మొత్తానికి ఆయన దగ్గరున్న హృదయము అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె దేవుని యొద్ద లేదంట. ఆయన దగ్గర ఏదైతే విజ్డమ్ ఉండిందో, అందరూ చూడడానికి వచ్చారో అదే ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిందంట. సొలొమోన్ తర్వాత రిపెంట్ అయ్యి విలాప వాక్యం రాస్తాడు. ఏం రాస్తాడు? అన్ని వ్యర్థమనే ఉంటాయి ఎక్లెసియాస్టెస్లో. దేవుడి ప్రేమ తప్ప, ఆయన ఇచ్చే జ్ఞానం తప్ప ప్రతిదీ వ్యర్థమనే రాస్తాడు. ఆయనకి తెలిసింది, ఆయన దాని నుంచి గోత్రు అయ్యి అప్పుడు ఆయనకు అర్థమైంది. మనం ముందే ఇది తెలుసుకొని ముందే ప్రిపేర్ అయి ఉంటామా, లేకపోతే ఆయనలాగా అనుభవించి దేవుడిని చూస్ చేసుకుందాం, మనీ కాదు అంటామా అనేది మన విషయం అనమాట. అంటే మనకి అప్ టు అస్. సో మనం ఎలా చేయాలి అనేది దేవుడు తర్వాత చెప్తున్నాడు. మాథ్యూ 6లోనే 33లో చెప్తున్నాడు. ఫస్ట్ సీక్ యీ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏమని రాసింది? తెలుగులో ఏమి రాసిందండి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. తర్వాత ఏమవుద్ది? అప్పుడు అవన్నీ ఏవన్నీ మీరు ఇప్పుడు ఏదైతే నాకు కావాలని ప్రయత్నిస్తున్నారో ఆటోమేటిక్గా అవి వస్తాయంట. ఎందుకంటే పాత నిబంధనలో మన దేవుడు ఎలా పిలుస్తారు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వీళ్ళందరూ ధనవంతులు, గొప్ప ధనవంతులు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన బ్లెస్సింగ్స్ని మనకి కూడా ఇచ్చేసాడు అని చెప్పి గెలషియన్స్ 3:14లో ఉంటుంది కదా. అబ్రహాము బ్లెస్సింగ్స్ మీ మీద, జెనటైల్స్ అంటే అన్య జనుల మీద కూడా ఇవ్వడానికి దేవుడు మన కోసం దిగి వచ్చాడు అని ఉంటుంది. అంటే ధనము ఇస్తాడు దేవుడు, బట్ నువ్వు దేవుడిని పట్టుకోవాలి. ఇప్పుడు యవ్వనస్తులు నాకు ఉద్యోగం కావాలి, మంచి పొజిషన్ కావాలి, మంచి స్టేటస్ కావాలని దేవుడి దగ్గరకు వచ్చారనుకోండి, అది దేవుడు ఒకవేళ అనుగ్రహించి మీరు ఇంకా దేవుడిని పట్టుకొని ఉంటే అది మీతోనే ఉంటుంది. మీరు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలరు, సాటిస్ఫైడ్ ఉండగలరు. లేకపోతే ఆ ధనము పోతుంది, దేవుడితో సహవాసం కూడా పోతుంది. సొలొమోను రాజు వల్లే మనం మిగిలిపోతాం అనమాట. అలా కాకుండా అబ్రహాం లాగా దేవుడితో ఆయన సహవాసం చేశాడంట. లిటరలీ రిలేషన్షిప్. దేవుడు ఏమంటే అది, అంటే సొంత కొడుకును కూడా ఇచ్చేసాడంట. అంత రిలేషన్లో అట్లాంటిలా మనం ఉండగలమా? అసలు కొడుకుని ఇచ్చేయమంటే ఇచ్చేయగలమా?
అక్కడ సింహం ఉంది అంటే దానిలాగా మనం వెళ్ళగలమా? నిప్పు ఉంది అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలో మనం పడిపోగలమా? అంత విశ్వాసం మనకు ఉందా అసలుకి? అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఇది వెతకడం అంటే ఇది ఫేమస్ వర్స్ అండి. మాథ్యూ 7:7లో ఏమని ఉంటుంది? అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి తట్టబడును, తట్టుడి మీకు తీయబడును. మనం ఎక్కడ ఆగిపోయామంటే అడగడంలోనే ఆగిపోయాం. అడుగుతూనే ఉన్నాం. ఒక్కసారి ఈ వాక్యాన్ని రివర్స్ చేసి చూడండి. ఫస్ట్ వెతకండి, వెతుకుడి దొరకబడును, తర్వాత అడగండి. వెతకడం అంటే ఏంటి? దేవుడిని వెతకాలి, వాక్యంలో దేవుడిని వెతకాలి. దేవుడు కనిపిస్తాడండి, దేవుడు వినిపిస్తాడు, ఆయన రుచి మీకు చూపిస్తాడు, ఒక ఛాలెంజ్ చేస్తాడు అనమాట దేవుడు. ఒక పర్ఫెక్ట్ వర్స్ అది సామ్స్ 34:8లో ఉంటుంది. సామ్స్ 34:8, కీర్తనలు 34:8. గట్టిగా చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా ఉత్తముడు. అందరికీ కుదరదంట ఇది. ఆయనని రుచి చూడడం అనేది, వాక్యము చదువుతున్నామా అంటే రుచి చూసుకోలేరు, ఆయన ఆచరణలు పాటిస్తున్నారంటే రుచి కాదు. ఆయన రుచి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనం ఏదైనా ఇచ్చేస్తాం. దేవుడు ఉంటే చాలు, ఆయన చెప్పిన అబ్రహాం లాగా ఉంటాము, ఈ యవనస్తులాగా ఉండం మనం. సో ఆయన రుచి చూసుకోవడం అనేది చాలా కష్టం అంట. దానికోసము ఫస్ట్ వెతకాలంట. మనం వెతికి అప్పుడు అడగండి. ఏంటి నువ్వు తెలుసుకున్నది? నీ దేవుడు ఎవరు అని నువ్వు ఎవరైతే తెలుసుకున్నావో దాన్ని అడిగితే అప్పుడు అడిగిన వెంటనే దేవుడు ఇస్తాడంట. తర్వాత తట్టుడే తీయబడి అంటే దేవుడు ఒక్కసారి తెలిసిన తలుపులు ఎవరు మూయలేరు, దేవుడు ఒకసారి మూసింది ఎవరు తెరవలేరు. సో ఇది సీక్వెన్స్గా ఫస్ట్ మనం దేవుడిని వెతికాక అడిగాక పొందుకోవాలి. ఇలాగా ధనము లేకుండా దేవుడు మనకి ఆశీర్వాదం ఎలా ఇస్తాడో అని మనం తెలుసుకుంటే, ఒక్కసారి దాన్ని చెప్తాడు, ఫస్ట్ మీరు నన్ను పట్టుకుంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా, అడవి గడ్డి, అడవి పువ్వులు, ప్రతి ఒక్కటి దేవుడి మీద డిపెండ్ అయి ఉంటాడు. కానీ సొలొమోన్ అలా డిపెండ్ అవ్వలేదంట. ఆ రాజుని ఇట్లా కంపేర్ చేశారు. అసలుకి అంత గొప్ప రాజు ఇలా కంపేర్ చేస్తారంటే ఆయనే అంతే. కళలో కూడా ఆయన స్పిరిట్ ఎంత అవేకన్గా ఉంటే నాకు విజ్డమ్ కావాలి, ధనం కాదు అన్న దేవుడు. అటువంటి సొలొమోనే పడిపోయాడు. మరి అటువంటి మనము మానవ మాత్రం కదా, మనం కనీసం దేవుడిని కనీసం డైరెక్ట్గా ఎన్కౌంటర్ కూడా అవ్వలేదు. అలాంటి మనం ఆయన్ని వెతకాలంటే ఎంత ప్రయాసపడాలి, అవునా కాదా? సో అలాంటి దేవుడిని మనం వెతకాలి. ఇప్పుడు మన దేవుడు ఎవ్రీ బ్లెస్సింగ్ షల్ ఫాలో అంటే వేసుకునే వస్త్రం నుంచి తినే తిండి, ఇవన్నీ, నీ ఆస్తి, నీ పొజిషన్, ప్రతి ఒక్కటి దేవుడు నీకు ఇస్తాడు. ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు వెతకగలగాలి. వెతికి దేవుణ్ణి ఎప్పుడైతే పట్టుకుంటావో ఆ విశ్వాసంలో రోజు ఇప్పుడు మనము మాస్టర్స్ అని ఎందుకన్నారు తెలుసా? స్లేవ్ యూ కెనాట్ బి స్లేవ్ టు 2 మాస్టర్స్ అంటే ఇక్కడ స్లేవ్ అంటే చాకరీ గురించి అనుకోకండి. అతి ప్రేమ, అతి ఇష్టం అనమాట. వాళ్ళతో మనం కలిసి ఉండాలని అనుకుంటాం. అది స్లేవరీ అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది. అంత ప్రేమించగలిగితే, ఇప్పుడు మనం ఎవరైనా ప్రేమిస్తున్నాం అనుకో, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయడానికి ఎంత ఇష్టపడదాం, ఎన్ని గంటలు, అరే అప్పుడే అయిపోయిందా, అయ్యో అంతే అప్పుడైందా. మనం కూడా దేవుడిని అంత ప్రేమించగలమా? ఒక్కసారి ప్రార్థన కానీ బైబిల్ వరకు కూర్చుంటే అలాగా మనకు సమయం తెలియకుండా దేవుడితో గడపగలమా? ఎంతమంది గడుపుతున్నాం అట్లాగా? నాకు ఇంకేం అవసరం లేదు, దేవుడితో కూర్చుంటే చాలు, ఎంత సమయమైనా నేను ఆయనతో వెతిస్తాను, నాకు ఆయన వాక్యం నాకు లోపల గుచ్చుకుంటుంది, నా హృదయాన్ని నన్ను మారుస్తుంది. నేను ఏదైతే ఉండద్దు అనుకుంటున్నానో దేవుడు కరెక్ట్గా తెలుసు, అరే నేను ఇలా ఉన్నాను, ఇలా ఉండద్దని దేవుడు చెప్తున్నాడే అని ఎంతమందికి అలా తడుతుంది. ఎంతసేపు దేవుడితో ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అని. అది ఆయన ఆశిస్తున్న స్లేవరీ టు గాడ్. అంటే ఆయనని మాస్టర్ లాగా అనుకుంటే ఇలాగ ఉండాలంట. ఒక మాస్టర్ని ద్వేషిస్తాడు, ఒక మాస్టర్ని ప్రేమిస్తాడు. సో దేవుడిని మాస్టర్గా అంగీకరించి ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అంతగా మనం ప్రేమించగలమా దేవుడిని? అంత ప్రేమించాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. నా దేవుడు ఎవరు అని మనం తెలుసుకుంటేనే మనం ఆయన ప్రేమిస్తాం. లేదు సండే చర్చికి రావాలి, చర్చికి వెళ్ళాక చికెన్ వండుకొని తినాలి ఇట్లా అంటే మనకు కుదరదు. దేవుడు మనం తెలుసుకోలేము. మనం బైబిల్ చదివి బైబిల్లో ఏముందో, మన కోసం మన దేవుడు ఎలాగా కనిపించబోతున్నాడు, నా కోసం ఆయన పెట్టిన ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళిక తెలుసుకోవడానికి మనం ఎలా పరిగెత్తాలి, మన జీవితంలో దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయనలో మనం సమయం వెచ్చించాలి. ఆ సమయం ఉంటేనే యవ్వనస్తులు ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ వాళ్ళకి. అంటే మేక్ ఆర్ బ్రేక్ టైప్ అనమాట. ఇప్పుడు కనుక
దేవుడికి పడితే జీవితాంతం వాళ్ళు దేవుడి బ్లెస్సింగ్స్ని అనుభవిస్తూనే ఉంటారు. ఇప్పుడు కనుక సైతాను ఊళ్ళో పడిపోతే, వాళ్ళ మార్గం తొట్టిల్లిపోతే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా వాళ్ళు ఆల్రెడీ చాలా కోల్పోయి ఉంటారు. కాబట్టి దేవుడిని చిన్న వయసు నుంచే వెంబడించి, మీకు మీ యవ్వనస్తుల మైండ్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేస్తారు, ఒక్కసారి పట్టుకుంటే దాని అంతు తేల్చేదాకా దాని లోపలికి డీప్గా వెళ్తారనమాట. నేను కూడా అలానే తెలుసుకున్నాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దేవుడిని ఒకసారి రుచి చూశాక ఆ పరిశుద్ధాత్మ వల్ల మనకి కలిగే జాయ్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలుగు, నేను జనరల్గా కేజీవి చదువుతాను, తెలుగు నాకు రాదు. సో జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేది అది ఎక్స్పీరియన్స్ చేస్తే వస్తుందంట. అంటే మామూలుగా నాకు అప్పుడప్పుడు ప్రార్థన కూర్చున్నప్పుడు, దేవుడా నేను నీ వాక్యం వినాలి, నీ ఆరాధనలో నన్ను కూడా నిమగ్నంగా చెయ్యి అన్నప్పుడు కొంతమంది తెలుసుకుంటారు, వాళ్ళ హృదయం కదిలింపబడుతుంది అనమాట. పాటలు పాడుతున్నప్పుడు కన్నీళ్ళు వస్తే ఏంటండి అర్థము? దేవుడిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని అర్థం కదా. అటువంటి స్థితికి మనం ఉండాలి అంటే మనం ఆయనకి మన సమయం ఇవ్వాలి. సమయం ఇస్తేనే మనం వెతకగలం, వెతికితేనే మనం దేవుడిని తెలుసుకోగలం, తెలుసుకున్నాకే దేవుడిని ఏమైనా అడగగలం. అడిగిన తర్వాత ఒక్కసారి ఆయన ఇస్తే మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. అర్థమైందా? ఫైన్. సో నా వాక్యం ఇంతటితో నేను మెసేజ్ స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా విన్నారు. అచ్చమైన తెలుగులో నేను చెప్పలేకపోయాను, కానీ అర్థమైందని నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో తలంపులకు కావాలి.